మీకందరికి కూడా డెడికేషన్, డిటర్మినేషన్, కోఆర్డినేషన్, కమిట్మెంట్, సిన్సియారిటీ, హార్డ్ వర్క్, టైం పంక్చువాలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, ప్రిపరేషన్, ప్రెజెంటేషన్ ఇవన్నీ ఇవ్వగలగాలి అనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ స్టార్ట్ చేయడం జరిగింది. చదువు ఎట్లాగా ఉంటుంది, చదువుతో పాటు ఈ సమాజ సేవతో పాటు మీ యొక్క వ్యక్తిత్వ వికాసం. అందుకనే ఆబ్జెక్ట్ ఏమన్నామంటే మనము స్టూడెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ కమ్యూనిటీ సర్వీస్. మీరు ఫస్ట్ మారగలగాలి, మీ ఆలోచన మారగలగాలి, మీ యాటిట్యూడ్ మారగలగాలి, మీ తత్వం మారగలగాలి, మీ మాటల విధానం మారగలగాలి, మీ కమ్యూనికేషన్ మారగలగాలి, మీ యాటిట్యూడ్ మారాలి, మీ యాటిట్యూడ్ మారగలగాలి, మీ యాటిట్యూడ్ మారగలగాలి. మిమ్మల్ని మార్చి సమాజాన్ని మార్చగలగాలి అనే కాన్సెప్ట్ తోటి మన ఆబ్జెక్ట్ ఏంటంటే స్టూడెంట్ పర్సనల్ డెవలప్మెంట్ త్రూ కమ్యూనిటీ సర్వీస్. ఫస్ట్ మనం మారగలగాలి, మనం మారితే మన కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే ఏమవుతుంది, ఊరు మారుతుంది, ఊరు మారితే సొసైటీ మారితే దేశం మారుతుంది, దేశం ప్రపంచ వ్యవస్థ మారి ఎవరు మారాలి, గట్టిగా మాట తిన్నాక ఎవరు మారాలి, మనం మారాలి. మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. ఎవరో మారాలని ఎదురు చూడకు, ఎవరో మారాలని ఎదురు చూడకు, నువ్వు మారి మరీ మార్చాలని మరచి బ్రతకకు. ఇటుక ఇటుక పేల్చితేనే ఇల్లవుతుంది, ఇటుక ఇటుక పేల్చితేనే ఇల్లవుతుంది, మనం కలిసి కలిసి పని చేస్తే క్యాంప్ అవుతుంది. మనం మారితే బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. చేప పట్టి ఇచ్చు చూడు చస్తే మారడు, చేప పట్టి ఇచ్చు చూడు చస్తే మారడు, వాని పట్టి నేర్పి చూడు వాడు బాగుపడతాడు. ముద్ద కలిపి నోట పెడితే బుద్ధి రాదురా, వాని దద్దమ్మను చేయకుండా దారి చూపరా. మనం మారితే బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. సో మీరు మారి జగత్తిని, సమాజాన్ని, వ్యవస్థను మార్చే ఎన్ఎస్ఎస్ స్టార్ట్ చేశారు. మీ ముందు మా ముందు కూర్చున్న వాళ్ళు మీరే. రేపు డిగ్రీలు అయిపోయిన తర్వాత, పీజీలు అయిపోయిన తర్వాత, పిహెచ్డీ అయిపోయిన తర్వాత మీ దాంట్లో నుంచి ఒక టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, ఐఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, జడ్జి కావచ్చు, బ్యాంక్ మేనేజర్ కావచ్చు, లేకపోతే ఆర్డీఓ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు. సో మీరు సమాజాన్ని లీడ్ చేసే ఫ్యూచర్ లీడర్స్, సమాజాన్ని మార్చే భారతం సారథం. కాబట్టి మీ యొక్క ఆలోచన తీరు మార్చగలగాలి, మీ యాటిట్యూడ్ మార్చగలగాలి, మీ యాటిట్యూడ్ మార్చగలగాలి, మీరు ధైర్యాన్ని ఇవ్వగలగాలి, మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. కూర్చోండి, మధ్యలో మాట్లాడకండి, బయటకు వెళ్ళకండి, ఎందుకంటే సార్ మాట్లాడతాను, 2 నిమిషాలు కోర్స్ చేస్తాను. మిమ్మల్ని కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి, ధైర్యాన్ని ఇవ్వగలగాలి. జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటన్నింటినీ కూడా ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్ళడానికి, కాన్ఫిడెన్స్ ని, ధైర్యాన్ని ఇవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుమారుగా 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది మీ పైన. అది స్పెషల్ క్యాంప్ రూపంలో కావచ్చు, ఎన్ఐసి రూపం కావచ్చు, యూత్ ఫెస్టివల్ కావచ్చు, అడ్వెంచర్ క్యాంప్ కావచ్చు, పిఆర్డి కావచ్చు, ఆర్డి క్యాంప్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కావచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ గదిలో కూర్చున్న వాళ్ళు మీరే. ఇక్కడ నుంచి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి నుంచి కూడా అవార్డు తీసుకున్న అవకాశాన్ని కేవలం మెన్సెస్ ఇస్తుంది. మీరు చేయాల్సింది అలా జీవితంలో చెప్పాలి కదా, మనిషి పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు ఇది వెంట రాదు. మనిషి పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు ఇది వెంట రాదు. పుట్టుక చావుట సహజం, మధ్యలో మంచితనం, మానవత్వమే శాశ్వతం. అలాంటి శాశ్వత లైఫ్ ని ఇచ్చేదే ఎన్ఎస్ఎస్. మనకు చెప్తుంటాం, క్యాస్ట్ కంటే నీ క్యారెక్టర్ గొప్పది, మతం కంటే నీ మానవత్వం గొప్పది. ఓకేనా? సో మంచి క్యారెక్టర్ తోటి, మంచి మానవత్వం తోటి సొసైటీ ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా లీడర్స్ గా కావాలో ఎన్ఎస్ఎస్ పర్ఫార్మింగ్ నేర్చుకుంటుంది. అందుకనే నోటి నుంచి మాట, గన్ను నుంచి తూట. ఒక్కసారి బయటకు వెళ్తే తిరిగి జాగ్రత్తగా మాట్లాడాలి, ప్రేమించి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, గౌరవించి మాట్లాడాలి. ఎప్పుడు కూడా కత్తెరలా బతకూడదు, మనిషి సూదిలా బతకాలంటారు. ఎందుకు? కత్తెర పని ఎప్పుడు విడుదల చేయడమే, సూది పని ఎప్పుడు కూడా అతికించడమే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేర్పించినటువంటి తత్వాన్ని ఇచ్చితే ఎన్ఎస్ఎస్. అందుకని అధ్యక్ష అంటాడు, ఏమంటాడంటే పక్క వారు యాసింద కింద పడిపోతే వాళ్ళకి నీళ్ళ బాటిల్ చాలు బాగా బతుకు రావడానికి. కానీ మనం భయం తోట లేకపోతే బిజీ లైఫ్ తో ఎందుకు అని చెప్పేసి బతికెళ్ళిపోతుంటాం. ఫిట్స్ వచ్చి వాడు కింద పడిపోతే తాళం చేసి చాలు వాడు బతకడానికి. కానీ మనకెందుకు లే, మనకేమొస్తుందని చెప్పి పక్కకెళ్ళిపోతున్నాం. అంటే మంచితనం, మానవత్వం కూడా కనుమరుగైపోతుందని అందరికీ అన్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఓ మత్సుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు.
ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు అని అందించి అన్నాడు. ఆ కంటికి కనబడేటువంటి ప్రేమమూర్తులు మనం కావాలి, సేవామూర్తులు మనం కావాలి, సైన్యం మనం కావాలి. పురుషోత్తం సార్ గారు తెలంగాణ ఉద్యోగంలో గత 30 సంవత్సరాలు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల ప్రతి మారుమూల గ్రామాలలో తట్టి లేపి తెలంగాణ ఉద్యోగులు ఎంతో మంది ఉద్యమకారులను ఎంతో మంది అమరులను ఆదుకున్నటువంటి గొప్ప నాయకులు. అలాంటి తత్వాన్ని అలాంటి మంచితనాన్ని మనం నేర్చుకోగలగాలి. ఆ నేర్చుకునే తత్వాన్ని, గుణాన్ని, మంచితనాన్ని ఎన్ఎస్ఎస్ ప్రాంతాన్ని నేర్పిస్తుంది. మీరు చాలా విషయాలు మాట్లాడుతుంటారు, చాలా మంది మాట్లాడుతారు. సినిమాలు ఉంటాయి, సీరియల్ ఉంటాయి, మనం మాట్లాడుతుంటే అన్నీ ఉంటాయి. కానీ ఈ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఇల్లుడోమా జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన పని మాత్రమే చేయండి, నచ్చని పని ఎవరి చేయకండి. ఎందుకంటే నచ్చిన పని కష్టమైన ఇష్టంగా చేయండి, బలవంతంగా ఏ పని చేయకండి. అది ఎన్ఎస్ఎస్ క్యాంప్ కావచ్చు, ఇంకేదైనా యాక్టివిటీ ఏదైనా కావచ్చు, మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే చేయకండి. సో మనం ఏదో అంత ఏంటంటే దేంట్లో ఉన్నామంతా www వరల్డ్ వెబ్సైట్లో ఉన్నాం, సెల్ ఫోన్లో ఉన్నాం, అంతా కూడా వాట్సాప్లు, తర్వాత ట్విట్టర్లు, ఫేస్బుక్లో ఉన్నాం. దయచేసి వీటన్నిటికీ దూరం చేసి ఒక మంచి కాన్ఫిడెన్స్ గా, మంచి జీవితాన్ని మంచి ధైర్యంగా నేర్పించడానికి, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే మీకు క్రెడిట్స్ కూడా ఉంటాయి. ఈ సంవత్సరం నుంచి కాలేజ్ క్రెడిట్స్ కూడా ఉంటాయి. ఈ క్రెడిట్స్ తో పాటు ఎన్ఎస్ఎస్ లో పీజీ రిజర్వేషన్ కూడా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. వీటికంటే ముందుగా మీకు ఆత్మస్థైర్యం రాగలగాలి, ధైర్యం రాగలగాలి, కాన్ఫిడెన్స్ రాగలగాలి. ఇవన్నీ రావడానికి కోసమే ఎన్ఎస్సి స్పెషల్ క్యాంప్ తో పాటు చాలా యాక్టివిటీ చేస్తుంది. ఎన్ఐసి క్యాంప్ ఉంటుంది, నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంపు వేరే స్టేట్ లో ఉంటుంది, పంజాబ్ లో కానీ, గుజరాత్ లో కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, ఢిల్లీలో ఉంటుంది. అక్కడ సుమారు 15 నుంచి 20 రాష్ట్రాల విద్యార్థులు దగ్గరకు వస్తారు. 7 రోజుల పాటు అక్కడ క్యాంప్ చేస్తారు. ఆ 7 రోజుల్లో వేరే 15 రాష్ట్రాల కల్చర్ ని, ట్రెడిషన్ ని, లాంగ్వేజ్ ని, పండుగలని మీరు నేర్చుకోవచ్చు. మన కల్చర్ ని వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అది ఎన్ఐసి క్యాంప్. దాని తర్వాత యూత్ ఫెస్టివల్ క్యాంప్ ఉంటుంది. యూత్ ఫెస్టివల్ లో మనకు మొత్తం కూడా యావత్ అది భారతదేశం మొత్తం నుంచి 500 మంది వస్తారు. అన్ని స్టేట్ వాళ్ళు వస్తారు. అన్ని స్టేట్ వాళ్ళు కేవలం 7 రోజుల్లో అన్ని రాష్ట్రాల వాళ్ళ పాటలు, తర్వాత వాళ్ళ ఆటలు, వాళ్ళ కల్చర్లు, వాళ్ళ డ్యాన్సులు, ఫోక్ డ్యాన్సులు, స్టేట్ డ్యాన్సులు అన్ని ప్రజెంట్ చేస్తారు. మినీ ఇండియా కనబడుతుంది. అక్కడ అన్ని రాష్ట్రాల కల్చర్ వచ్చేది యూత్ ఫెస్టివల్. ఎవరైతే బాగా పాట పాడగలరో వాళ్ళ యూత్ ఫెస్టివల్ వెళ్తారు. దాని తర్వాత అడ్వెంచర్ క్యాంప్ కేవలం 2012 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇది మీ ఉమెన్ కోసం, అమ్మాయిల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి కోసం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అలయన్స్ వాళ్ళతో కొలాబరేషన్ అయిపోయి అడ్వెంచర్ క్యాంప్ ఇస్తుంది. ఈ అడ్వెంచర్ క్యాంప్ కులుమనాలి, సిమ్లాలో ఉంటుంది. మీ జీవితంలో ఆ ప్లేస్ లో మీరు ఎప్పుడు పోలేదు. మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా సిమ్లా కానీ కులుమనాలి కానీ వెళ్తారు. కులుమనాలి కానీ సిమ్లా వెళ్ళిన తర్వాత 2 రోజుల పాటు మీకు బేస్ క్యాంప్ లో ట్రైనింగ్ ఉంటుంది. మీకు శిక్షా బ్యాగ్ ఇస్తారు, ట్రాక్ షూట్ ఇస్తారు, షూ ఇస్తారు. తర్వాత మా ఇన్స్ట్రక్టర్స్ మేము ఉంటాం. అక్కడ 2 రోజులు ట్రెక్కింగ్ ఏ విధంగా చేయాలి, హాలింగ్ ఏ విధంగా చేయాలి, అడ్వెంచర్ ఏ విధంగా చేయాలో ఫిట్నెస్ టెస్ట్ చేసుకొని అక్కడ నుంచి బేస్ క్యాంప్ నుంచి ఒక సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు పరే వెళ్ళిపోతాం, ఫారెస్ట్ వెళ్ళిపోతాం. ఇక్కడ టీవీ ఉండదు, సెల్ ఫోన్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు, రోడ్ ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఏది ఉండదు. కేవలం అడవి మాత్రమే ఉంటుంది. అడవి పక్కన చిన్న నది ఉంటుంది. ఆ నది దగ్గర డేరాలు వేసుకొని 10 రోజుల పాటు ఉంటారు. ఎందుకంటే మీ లైఫ్ లో ఎలాంటి డిజాస్టర్ వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ముందుకెళ్లి కాన్ఫిడెన్స్ గా ఉండడానికి అడ్వెంచర్ క్యాంప్ ఉంటుంది. అడ్వెంచర్ క్యాంప్ లో 10 రోజుల పాటు పెద్ద రాక్ ఉంటుంది. రాక్ పైన రోప్ వేస్తాం, దాన్ని రాక్ క్లైంబింగ్ అంటారు. ఇక్కడ రోప్ పట్టుకొని క్యాబిన్ తోటి రాక్ క్లైంబింగ్ చేస్తాము, తర్వాత ర్యాప్లింగ్ చేస్తాము, జంపింగ్ చేస్తాము, మంకీ జంపింగ్ చేస్తాము, హై జంపింగ్ చేస్తాము, హౌలింగ్ చేస్తాము, ఇండర్ కాలింగ్ చేస్తాము. పెద్ద రివర్ పోతా ఉంటుంది. రివర్ పైన నుంచి రోప్ వేస్తాం, పెద్ద నది పోతుంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక 30 మీటర్ల దూరంలో ఉంటుంది ఆ నది పారుతుంటుంది. నది పై నుంచి రోప్ ఉంటుంది. ఆ రోప్ ని మీరు కట్టుకొని రోప్ తోటి, సేఫ్టీ రోప్ తోటి రివర్ క్రాసింగ్ చేస్తుంటారు. ఎందుకంటే కింద రివర్ పోతున్నా మీరు రోప్ తోటి రివర్ క్రాసింగ్ చేస్తుంటారు. మీకు ధైర్యాన్ని రావడానికి, అంటే భయాన్ని పోగొట్టడానికి రివర్ క్రాసింగ్ చేస్తారు. తర్వాత బోటింగ్ నేర్చుకుంటారు. దాని తర్వాత చైనా బార్డర్ లో మనకు సుమారు 350 నుంచి 400 వెపన్స్ ఉంటాయి చైనా బార్డర్ లో. ఆ వెపన్స్ కి అన్ని వెపన్స్ చూడొచ్చు. ఏ వెపన్స్ ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళందరూ కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. అవన్నీ కూడా నేర్చుకోవచ్చు. కొన్ని ఫైరింగ్ 50 మీటర్స్, 100 మీటర్స్, 200 మీటర్స్ ఫైరింగ్ కూడా నేర్చుకోవచ్చు. దాని తర్వాత హార్స్ ఉంటాయి, హార్స్ రైడింగ్ నేర్చుకోవచ్చు. తర్వాత పారాషూట్ కూడా నేర్చుకోవచ్చు. ఇవన్నీ 10 రోజుల పాటు. ఎందుకంటే మీకు మీ జీవితంలో డిగ్రీలు పీజీలు అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చినా రాకుండా ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి మీ ఫ్యామిలీ పెళ్ళైన తర్వాత కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలు అన్నిటి కూడా దాటి ముందుకెళ్ళడానికి ఒక కాన్ఫిడెన్స్, ధైర్యాన్ని ఇవ్వడానికి
అడ్వెంచర్ క్యాంప్ ఉంటుంది. అందుకనే మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా కానీ వాటిని తమ వచ్చినప్పుడు దాని యొక్క మీకు గమనాన్ని మార్చుకొని కానీ మీ గమ్యం లక్ష్యాలు చేరుకోగలగాలి. అడవి ఉంటుంది కదా, పెద్ద అడవి ఉంటుంది. సముద్రం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? స్పాట్ ఆన్సర్ అర్థమవుతుంది. చెప్పింది మీకు అర్థమవుతుందా? టైం లేదు కాదు, స్పీడ్ గా మాట్లాడతాం, మళ్ళీ కాదు ఫ్రీగా మాట్లాడతా కానీ టైం లేదు కాబట్టి. సముద్రం ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం సముద్రం నుంచి వస్తుంది. సముద్రం ఎక్కడి నుంచి వస్తుంది? నది ఎక్కడి నుంచి వస్తుంది? చెరువు ఎక్కడి నుంచి వస్తుంది? వాగు నుంచి వస్తుంది. వాగు ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం. మీరు కొండ కోణంలో వర్షంగా పడేటువంటి చినుకు ఆ చినుకు చేరి చిన్నగా సరియరై చెరువులో చేరుతుంది. చెరువు నుంచి నదికి వస్తుంది. నది నుంచి సముద్రానికి చేరుకుంటుంది. అదే అడవిలో పడేటటువంటి నీరు ఎదురు కొండ గుట్ట సాగిపోతుందా? తన గమనాన్ని మార్చుకుంటుంది కానీ గమ్యమైన సముద్రాన్ని చేరుకుంటుంది. మీ లైఫ్ లో కూడా, మీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీ గమనాన్ని మార్చుకోండి కానీ గమ్యమైన సముద్రాన్ని చేరుకోవాలి. ఆ సముద్రాన్ని ఏ విధంగా చేరుకోవాలో ఆ కాన్ఫిడెన్స్ ని, ఆ డెడికేషన్ ని, ఆ డిటర్మినేషన్ ని, ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి ఎన్ఎస్ఎస్ అడ్వెంచర్ క్యాంప్ ఇస్తుంది. నేను మాట్లాడతాను, చాలా మంది మాట్లాడతారు, అవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చేపలు జాలరి ఉంటాడు కదా, జాలరి చెరువుకి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వల ఉంటుంది కదా, వల వేస్తాడు కదా, వలలో ఏమొస్తాయి? చేపలతో పాటు ఇంకేమొస్తాయి? చేపలు పట్టే క్రమంలో దాంట్లో రాళ్ళు, రప్పలు, కప్పలు వస్తాయి. కానీ ఆ జాలరి కేవలం చేపలు తీసుకొని బుట్టేసుకుంటాడు. రాళ్ళు, రప్పలు, కప్పలు తీసి బయట పడేస్తారు. మీ లైఫ్ లో కూడా ఎన్ని సిలబస్ ఉన్నాయి, ఎన్ని సెమినార్స్ ఉన్నాయి, ఎన్ని లెక్చర్స్ ఉన్నాయి, ఎన్ని సినిమాలు చూసినా, సీరియల్ చూసినా మీకు కావాల్సిన మంచి విషయాలు మాత్రమే మైండ్ లో పెట్టుకోండి. వీటిని కూడా పక్కన తీసేసి ఎప్పుడు కూడా సార్ నేను బక్కగా ఉన్నాను సార్, నేను పొట్టిగా ఉన్నాను సార్, నల్లగా ఉన్నాను సార్ అని చాలా మంది బాధపడుతుంటారు. మీ కలర్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, మీ క్యాట్ ఇంపార్టెంట్, మీ కలేజా ఇంపార్టెంట్. అందుకని చెప్తున్నాను, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే దళం అవసరం లేదు, గట్స్ ఉంటే గన్ అవసరం లేదు, దమ్ము ఉంటే దళం అవసరం లేదు. అదేనా? మీకు గట్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ ఫర్ ద గన్. మీకు ధైర్యం ఉందనుకోండి, దళం అవసరం లేదు. మంచి గట్స్ తోటి, మంచి దమ్ తోటి జీవితాన్ని సాగించే గొప్ప వీరాలు కాగలగాలి. అందుకని చెప్తున్నా చాలా. మీకు అమ్మాయిలు అందం ఉంటే, మీకు అందం ఉంటే మీకు ఐశ్వర్యం కావచ్చేమో కానీ మీకు మంచి మనసు ఉంటే చాలు మదర్ తెరిసాలు కావడానికి. సో గొప్ప నాయకులు సార్, నాకు అదృష్టం బాగుంటే బాగుపడతాను, లేకపోతే లేచిన ఛాన్స్ ఉంటాను. అదృష్టం ఎప్పుడు కాదు, స్మార్ట్ వర్క్ కాగలగాలి, హార్డ్ వర్క్ కాగలగాలి, తర్వాత కనెక్టివ్ వర్క్ కాగలగాలి. మనం హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, కనెక్టివ్ వర్క్ చేయగలగాలి, యాక్సెప్ట్ చేయగలగాలి. ఎవరైతే బాగా వినగలుగుతారో వాళ్ళే బాగా మాట్లాడగలుగుతారు, ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళు బాగా రాయగలుగుతారు. కాబట్టి ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లో రైట్ సైడ్ లిఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటాయి. మీ అదృష్టం అనేది లిఫ్ట్ అనుకోండి, కష్టం అనేది మెట్లు అనుకోండి. కరెంట్ పోతే లిఫ్ట్ ఆగిపోవచ్చు, అదృష్టం బాగాలేకపోతే నువ్వు అక్కడే ఆగిపోవచ్చు. కానీ కష్టాన్ని నమ్ముకుంటే మెట్లెక్కి లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా, సాధించే మార్గాన్ని మీకు ఎన్ఎస్ఎస్ చూపిస్తుంది. సాధించాలంటే ఏం అవసరం లేదు, మంచి గట్స్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండగలగాలి, మంచిగా మాట్లాడగలగాలి, మంచిగా ప్రిపేర్ కాగలగాలి, మంచిగా ప్రెజెంటేషన్ చేయగలగాలి. మంచి ప్రెజెంటేషన్ స్కిల్స్ ని, మంచి ప్రిపరేషన్ స్కిల్స్ ని, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ని, మంచి కోఆర్డినేషన్ స్కిల్స్ ని, మంచి ఆర్గనైజ్ స్కిల్స్ ని ఎన్ఎస్ఎస్ నేర్పిస్తుంది. ఈ 7 days లో మీరందరూ కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్పించడానికే మినిస్ట్రీ ఇందా చెప్పినట్టు అడ్వెంచర్ క్యాంప్. ఈ అడ్వెంచర్ క్యాంప్ తర్వాత చివరి క్యాంప్ ఉంటుంది. మీకు ఎవరైతే మంచి సిన్సియర్ గా, హానెస్ట్ గా ఉంటారో, మీరు కానీ 65 నుంచి 75 హైట్ ఉంటారో, మంచిగా పర్యటన నేర్చుకుంటే మీకు చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది. రాష్ట్రపతి భవన్ దగ్గర రాష్ట్రపతి గారితో కలిసి బ్రేక్ పది అవకాశం ఉంటుంది. 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను నేను. ఎందుకంటే సార్ మీరు అంటే ఎన్ఎస్ఎస్ అంటే చాలా మంది మీకు మైండ్ లెక్క తీసేసి, ఎన్ఎస్ఎస్ అంటే మోరి తీయడము, లేకపోతే కుప్పలు ఊడము, పారదవ్వడం. మోరి తీయడము, పారదవ్వడం అనేది మీతో పని చేయించాలని చాలా మంది చెప్పాను కదా. డిగ్నిటీ ఆఫ్ లేబర్, దాని విలువ తెలుసుకోవడానికి కోసం. ఎందుకు విలువ తెలుసుకోవాలంటే రేపు మీ డిగ్రీలు ఫీజు అయిపోయిన తర్వాత మీకు ఎంఆర్ గానో, ఎండిఓ గానో, కలెక్టర్ గానో, ఎస్పీ గానో, ఆర్డీఓ గానో, ఇంకేదో బ్యూరోక్రాట్స్ ఉంటారు కదా. బ్యూరోక్రాట్స్ ఉన్నప్పుడు యూ హావ్ టు నో వాట్ ద వాల్యూ ఆఫ్ ద వర్క్. ఆ వర్క్ విలువ తెలుసుకోవడానికి కోసం మాత్రమే ఈ వర్క్ చేస్తారు. ఓకేనా? అంతకు మించి లేబర్ అని కాదు. సో ఇవన్నిటికంటే మీకు ఎదగడానికి, కాన్ఫిడెన్స్ ఉండడానికి ఈ క్యాంపులు, దాంట్లో పీఆర్డీ క్యాంప్ చాలా ఇంపార్టెంట్. 65 to 75 హైట్ ఉన్న అమ్మాయిలు పర్యటన నేర్చుకుంటే యూనివర్సిటీ సెలక్షన్స్ ఉంటాయి. అక్కడ
అక్కడ సెలెక్ట్ అయితే మీరు గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రియారిటీ క్యాంప్ ఉంటుంది. నార్త్ జోన్ ప్రీ రిపబ్లిక్ క్యాంప్ అంటారు. మొత్తం తెలంగాణ ఇండియా మొత్తంలో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ సెంట్రల్ 5 జోన్లు ఉంటాయి. ప్రతి జోన్ లో 7 రాష్ట్రాలు చొప్పున ఉంటారు. మనది నార్త్ జోన్ కిందకి వస్తుంది. నార్త్ జోన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, దమన్ డైవ్, దాద్రా నగర్ ఈ 7 ఉంటాయి. ఈ 7 క్యాంప్ కూడా ప్రియారిటీ క్యాంప్ మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కూడా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ తెలంగాణ ఉండబోతుంది. మీరు తప్పకుండా రావాలి, అక్కడ పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? అక్కడ మీరు 10 రోజుల పాటు క్యాంప్ ఉంటుంది. ఈ 10 డేస్ పాటు మంచిగా పరేడ్ నేర్చుకొని అక్కడ మీరు పార్టిసిపేట్ అయ్యి అక్కడ సెలెక్ట్ అయితే మీరు అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తారు. మొత్తం ఈ 7 రాష్ట్రాల నుంచి 200 మంది వస్తారు. 100 మంది గర్ల్స్ వస్తారు, 100 మంది బాయ్స్ వస్తారు. ఎందుకు చెప్తున్నా మీకు అంటే ఈ నాలెడ్జ్ ఉండగలగాలి మీరు. అంటే మీతో ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎంత కాంపిటీషన్ లో మీరు వెళ్ళగలగాలి. సో తెలంగాణ నుంచి 3 బాయ్స్ 3 గర్ల్స్ మాత్రమే వెళ్తారు. ఓకేనా? అన్ని యూనివర్సిటీ నుంచి మనం పంపిస్తాము. అక్కడ మాత్రం తెలంగాణ అన్ని యూనివర్సిటీ నుంచి 3 గర్ల్స్ 3 బాయ్స్ మాత్రమే 6 కాండిడేట్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఎక్కడ? ఈ ప్రియారిటీ క్యాంప్ లో. అక్కడ ప్రియారిటీ క్యాంప్ లో మీరు సెలెక్ట్ అయితే డిసెంబర్ జర్నీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ జర్నీ. డిసెంబర్ 31 రోజు మీరు సికింద్రాబాద్ లో తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కుతారు. గుర్తుపెట్టుకోండి. 6 తో మీరు అంటే మీ 6 తర్వాత మీ కాంటినెంట్ ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ మేల్ ఫీమేల్ ఉంటారు. అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే ఆంధ్ర విజయవాడ రాగానే ఏపీ వాళ్ళు ఆడవుతారు. వీళ్ళందరూ ఇందాక ప్రియారిటీ క్యాంప్ లో 200 ఉంటారు కదా, 200 లో 100 గర్ల్స్ 100 బాయ్స్ కదా, దాంట్లో కేవలం 20 గర్ల్స్ 20 బాయ్స్ మాత్రమే 40 మెంబర్స్ మాత్రం సెలెక్ట్ చేస్తారు. 40 40 40 40 5 40 కదా, సౌత్ సెంట్రల్ నార్త్ ఈస్ట్ వెస్ట్ 5 40 ఎంత 200 మెంబర్స్. 200 అంటే 100 గర్ల్స్ 100 బాయ్స్ వస్తారు. దాంట్లో మీరు 3 అమ్మాయిలు తెలంగాణ నుంచి మీరు ఒకరు ఉంటారు. ఇక్కడ మీరు 6 డిసెంబర్ 31 రోజు ట్రైన్ ఎక్కుతారు. ఇక్కడ దిగేస్తే మన జనవరి 1 రోజు ఢిల్లీలో దిగుతారు. దిగగానే మిమ్మల్ని తీసుకెళ్లి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఉంటుంది, ఆ స్టేడియం తీసుకెళ్తారు. జనవరి 1 నుంచి జనవరి 25వ తారీఖు వరకు మొత్తం 100 గర్ల్స్ 100 బాయ్స్ ఉంటారు. మీరందరూ కూడా ఒక మినీ ఇండియా ఉంటుంది. అంటే సెలెక్టెడ్ ఎవరైతే బాగా డిసిప్లిన్ గా, పంచువల్ గా, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటారో, మంచి డెడికేషన్ ఉంటారో, మంచి క్వాలిటీస్ ఉంటాయో, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయో, లేకపోతే మంచి కల్చర్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వస్తారు. అంత చక్కగా గుంప రాదు. చాలా సెలెక్టెడ్ ఫిల్టర్ అయి వస్తారు కాబట్టి చాలా డిసిప్లిన్ గా ఉంటారు. మీరు జనవరి 2 నుంచి జనవరి 25వ తారీఖు వరకు డైలీ మార్నింగ్ 4 o'clock లేస్తారు. 6 గంటల మిమ్మల్ని నేను ఇండియా గేట్ తీసుకెళ్తాం. ఇండియా గేట్ దగ్గర 6 గంటల నుంచి 8 గంటల వరకు పరేడ్ ప్రాక్టీస్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్. అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ పరేడ్ ప్రాక్టీస్ ఉంటుంది. మధ్యాహ్నం అగైన్ మళ్ళీ లెక్చర్స్ ఉంటాయి. ఈవినింగ్ మళ్ళీ 2 గంటల పరేడ్ ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక స్టేట్ వాళ్ళ కల్చర్ పర్ఫార్మెన్స్ చేస్తారు. 25 రాష్ట్రాలు కదా, అందరినీ ఒక్కొక్క రోజు ఒక స్టేట్ వాళ్ళ కల్చర్ ట్రెడిషన్ మొత్తం ఉంటుంది. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళదే ఉంటుంది, లంచ్ వాళ్ళ స్టేట్ ఉంటుంది, డిన్నర్ వాళ్ళ స్టేట్ ఉంటుంది. వడ్డించడం కూడా వాళ్ళ స్టేట్ వాళ్ళ కల్చర్ ప్రకారం వడ్డిస్తారు. కొందరు ఆకులో వడ్డిస్తారు, కొందరు ప్లేట్లో వడ్డిస్తారు, కొందరు కూర్చోబెట్టి వడ్డిస్తారు, కింద వాళ్ళు అడ్డాకులో కూర్చోబెట్టి వడ్డిస్తారు. సో అందరి కల్చర్ ని, అన్ని రాష్ట్రాల కల్చర్ ని, అన్ని రాష్ట్రాల ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు, ట్రెడిషన్ ఎంజాయ్ చేస్తారు, లాంగ్వేజ్ ఎంజాయ్ చేస్తారు. చాలా లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటారు. అనేసి 10 లాంగ్వేజ్ నేర్చుకుంటారు, ఎందుకంటే 1 month ఉంటారు కాబట్టి. అట్లా జనవరి 25వ తారీఖు నాడు మీకు 160 కాంటిజెంట్ 200 ఉంటారు కదా, మొత్తం 200 లో 40 మెంబర్స్ కల్చర్కి వెళ్ళిపోతారు. సుమారుగా 160 మెంబర్స్ సెలెక్షన్ చేస్తారు. 160 లో ఇట్లా మీరు ఉంటే మీరు నెక్స్ట్ డే అంటే 26వ తారీఖు నాడు పరేడ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అమ్మా పరేడ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. 26 జనవరి రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి డ్రెస్ చేసుకొని, ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని, క్యాప్ పెట్టుకొని, బ్యాగ్ వేసుకొని, షూ వేసుకొని మీరు ఇండియా గేట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇండియా గేట్ రాష్ట్రపతి భవన్ 2 kilometers ఉంటుంది. ఈ 2 kilometers కూడా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు డైలీ. కానీ 26వ తారీఖు నాడు మీరు NSS, NCC, నేవీ, తర్వాత ఆర్మీ వీళ్ళందరూ కూడా ఆ ఇండియా గేట్ ముందు వచ్చుంటారు పరేడ్ చేయడానికి. మొత్తం 140 కోట్ల మంది ఇండియన్ సిటిజన్స్ టీవీలో చూస్తున్నాగా మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, మీ కాలేజ్ ఫ్రెండ్స్, మీ టీచర్స్, తర్వాత మీ చుట్టాలందరూ కూడా టీవీలో చూస్తుంటారు. ఎందుకంటే మా అమ్మాయి ఈరోజు రాష్ట్రపతి ముందు పరేడ్ చేస్తుందని చెప్పేసి. అట్లా 140 కోట్ల మంది ప్రజలు టీవీలో చూస్తుంటారు. అక్కడ చాలా ఫ్లాగ్స్ అన్ని కూడా రెప్లికల్ ఆడుతుంటారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది అనేది.
రియాలిటీ ఇమాజిన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ బాగా చల్లటి -డిగ్రీలో చలి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6 గంటలు నిల్చుంటారు అందరు కూడా. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా గాలి లోపల చైర్లు వేస్తుంటారు. చాలా మంది ఫ్లాగ్స్, వేల ఫ్లాగ్స్ రెపరెపలాడుతుంటాయి. అక్కడ ప్రధానమంత్రి గారు ఉంటారు, అక్కడ రాష్ట్రపతి గారు ఉంటారు, అక్కడ ఉపరాష్ట్రపతి గారు ఉంటారు, అక్కడ సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారు, వేరే గెస్ట్ ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఎదురుగా చూస్తే రాష్ట్రపతి భవన్ పైన ఇండియన్ ఫ్లాగ్స్ 72 ఇండియన్ ఫ్లాగ్ రెపరెపలాడుతుంది. బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియాగా సగరంగా భారతీయ పౌరులుగా వెళ్తుంటారు. మీరు చూస్తుంటే మేము పక్కన ఉంటే ఇన్స్టిట్యూట్ ఉంటాం, పక్కన ఉంటే ఒక్కొక్క చెమటలు వస్తుంటాయి. అంటే రోమాల చెమటలు వస్తుంటే ఎందుకు అంత స్వెట్ అవుతుందంటే చాలా ఎమోషనల్ గా బాగా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మరికొద్ది క్షణాల్లో రాష్ట్రపతి గారి ముందు పరేడ్ చేయబోతున్నాను, ప్రధానమంత్రి గారి ముందు పరేడ్ చేయబోతున్నా చెప్పేసి ఎగ్జాక్ట్లీ 6:45, 6:50కి అక్కడ నుంచి అంతా మొత్తం అంత గ్యాలరీ అంతా కూడా నిశ్శబ్దంగా తయారవుతుంది. మైక్ నుంచి అలానే పరేడ్ చేసుకుంటారు సార్. అలాగే అక్కడ రాష్ట్రపతి రావాలనుకుంటారు, అలాగానే ఇట్లా సెల్యూట్ చేస్తారు. సెల్యూట్ చేసి ముందుకు వెళ్తుంటే చాలా మంది ఏడుస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానమంత్రి రాష్ట్రపతి చప్పట్లు కొట్టుకుంటారు. ఊహించుకోండి, ఎంత గంభీరమైనటువంటి వాతావరణం, అంత నిశ్శబ్దంగా మీ ప్రపంచంలో మీకు ఏది కనబడదు. కేవలం ఒక ఇండియన్ ఫ్లాగ్స్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి మాత్రం కనబడుతుంటారు. వాళ్ళ ముందు నుంచి ఒక భారతీయురాలుగా పర్యటించే గొప్ప అవకాశాన్ని కేవలం ఎన్ఎస్ఎస్ రూపాయి ఖర్చు పెట్టకుండా ఇస్తుంది. ఇది కావాలంటే కేవలం మీ డెడికేషన్, మీ సిన్సియర్ పైన ఆధారపడి. ఈ పరేడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 27th మార్నింగ్ మీకు రాష్ట్రపతి భవన్ లో హైటీ ఉంటుంది, రాష్ట్రపతి గారితో గ్రూప్ ఫోటో ఉంటుంది. దాని నెక్స్ట్ డే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు, గ్రూప్ ఫోటో ఉంటుంది. ఆ నెక్స్ట్ డే ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్తారు, గ్రూప్ ఫోటో ఉంటుంది. ఆ నెక్స్ట్ డే ఆగ్రా వెళ్తారు. తర్వాత ఢిల్లీలో మొత్తం కూడా టూరిజం ప్లేస్ తిరుగుతారు. తిరిగి మళ్ళీ January 31st ట్రైన్ ఎక్కుతారు. February 1st హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ రాగానే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని డైరెక్ట్ రాజ్ భవన్ గవర్నర్ గారి తీసుకెళ్తాం. గవర్నర్ గారు మిమ్మల్ని అందరూ కూడా, గవర్నర్ గారు దంపతులు కూడా సాధారణంగా ఆహ్వానించి మీకు హైటీ ఆఫర్ చేస్తారు. అందరితో కూర్చొని హైటీ తాగుతారు. గవర్నర్ గారితో మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. మళ్ళీ కూర్చొని ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. దాని తర్వాత అక్కడ నుంచి మీరు 1 month మొత్తం ఢిల్లీలో ఉంటారు. నార్త్ ఇండియన్ ఫుడ్ తింటారు. కేవలం ఆంధ్ర తెలంగాణ తప్పు చేసి తింటారు కూడా నార్త్ ఇండియన్ ఫుడ్ తింటారు. రోజంతా పాడైపోతుంది. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు గవర్నర్ రేవంత్ రెడ్డి సార్ గారు మీ అందరి కోసం నాటికోడి కూరతో తిన్నట్టు రెడీగా ఉంటారు. మీరు గవర్నర్ ప్రోగ్రామ్ అయిపోగానే సీఎం గారి దగ్గరికి వెళ్తారు. సీఎం గారు టేబుల్ పైన రౌండ్ గా కూర్చొని సీఎం గారితో కలిసి మీరు లంచ్ చేస్తారు. లంచ్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఏ రాష్ట్రం నుంచి ఏం నేర్చుకున్నారు, ఏ కల్చర్ నేర్చుకున్నారు, మన తెలంగాణ కల్చర్ ఏం నేర్పించారు, మీరు బతుకమ్మ నేర్పించారా, బోనాలు నేర్పించారా, దసరా నేర్పించారా, ఏం నేర్పించారు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ఏ విధంగా ప్రదర్శించారో మొత్తం కూడా మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు సీఎం గారితో. దాని తర్వాత సీఎం గారు మీతో ఒక గ్రూప్ ఫోటో తీసుకొని మళ్ళీ మీకు బాయ్ చెప్పి పంపిస్తారు. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ యూనివర్సిటీకి వస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ మళ్ళీ మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు విద్యాసాగర్ సార్ గారు, తర్వాత మన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ బలరాం గారు స్వాగతం పలికి రిజిస్టర్ గారు అక్కడ మళ్ళీ హైట్ చేసి అక్కడ గ్రూప్ ఫోటో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ నుంచి మళ్ళీ మీ కాలేజ్ పంపిస్తారు. మీ కాలేజ్కి వచ్చిన తర్వాత మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, మీ ప్రోగ్రామ్ ఆఫీసర్ మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఒక్కసారి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ కూర్చోండి, ఎలా ఉంటుంది. ఇదంతా కూడా ఎన్ఎస్ఎస్ మీకు ఎందుకు ఇస్తుంది, ఇదంతా కూడా ఎంత ఎఫర్ట్ ఎందుకు పెడుతుందంటే మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బందికైనా కాన్ఫిడెన్స్ తోటి ఢీకొని ముందుకెళ్లే ధైర్యాన్ని సాహసాన్ని ఇవ్వడానికే ఎన్ఎస్ఎస్. కాబట్టి ఇవన్నీ ఆపర్చునిటీ ఉంటాయి. ఇవన్నీ చేయగలిగితే ఇవన్నీ అయిపోయిన తర్వాత సార్ అన్ని ప్రియారిటీ క్యాంప్ చేశాను, ఆడి క్యాంప్ చేశాను, ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేశాను, చాలా యాక్టివ్ చేశాను, మొత్తం ప్రొఫైల్ తయారు చేశాను, డాక్టర్ తయారు చేశాను సార్, నాకు ఇంకేమైనా అవకాశం కూడా చెప్పండి అంటే మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా కేవలం పాస్పోర్ట్ తీసుకొని సరిపోతుంది. మీరు వేరే చైనా కానీ మలేషియా కానీ ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వెళ్ళొచ్చు. ఇండియా నుంచి ఒక 300 మంది డెలిగేట్స్ ఉంటారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్, తర్వాత వేరే యూత్ అందరూ కూడా ఫ్లైట్ లో తీసుకెళ్లి 7 days అక్కడ ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ పోయి రావచ్చు. దాని తర్వాత ఇంకా మీరు బాగా అచీవ్మెంట్ ఉంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చే రాష్ట్రపతి భవన్ లోనే మీకు ఎన్ఎస్ఎస్ నేషనల్ అవార్డు రాష్ట్రపతి గారు ఇస్తారు. ఫ్యూచర్ లో తీసుకోగలగాలి. ఇన్ని అవకాశాలు ఎన్ఎస్ఎస్ ఇస్తుంది. ఇవన్నీ కలగాలంటే మీరు మారగలగాలి, మీ ఆలోచన మారగలగాలి, మీ యాక్టివిటీ మారగలగాలి. అన్ని మార్చడానికే ఎన్ఎస్ఎస్. కాబట్టి ఎప్పుడు కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, జీవితంలో ముందుకెళ్ళండి. ఎప్పుడు సెల్ ఫోన్ దూరంగా ఉండండి.
కళల ప్రపంచం తెలుసు సాంగ్ అందరికి తెలుసా? కళల ప్రపంచం పాట. ఎందుకంటే వాస్తవంగా భరోసా సెంటర్ సార్, భరోసా సెంటర్ పిలుస్తుంటారు. వెళ్తాను నేను. అందరు కూడా ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు, ఇంజనీరింగ్ అమ్మాయిలు అంతా మోసపడతారు. ఎందుకంటే కేవలం ఈ ఫేస్బుక్లు, ట్విట్టర్లు లేకపోతే వాట్సాప్. అందుకని అంటారు కళల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతటగాలం, అరచేతుల కొలువైంది నాశనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్, అన్నిటికీ ఇప్పుడదే ఆయువు పట్టు. ఒప్పుకోరు నేటి జనం తల మీదొట్టు. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిలపై నలుగుతుంది నేటి ప్రపంచం. మన బ్యాంకులోన అకౌంట్ నుండి బ్యాలెన్స్ లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అన్నా. మన పర్సులోన పచ్చలోటు నికరంగా లేకున్నా సెల్ ఫోనులోన వాటు సాపు వర్క్ చేస్తే చాలునట. సెల్ ఫోనులోన వాటు సాపు వర్క్ చేస్తే చాలునట. తెల్లవారే దాకా జనం ఆపరు చాటింగ్. తెల్లవారే దాకా ఇదే సార్ ముసుకపోయి. ఓకే, తెల్లవారే దాకా జనం ఆపరు చాటింగ్. ఎవరినెవరు చేస్తున్నారో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, భూమిటపడి నలుగుతుంది నేటి ప్రపంచం. దయచేసి కళా ప్రపంచం జీవించకండి, నిజమైన జీవితంలో జీవించండి. ఎదగండి, జీవిత లక్ష్యాన్ని సాధించండి. ఎప్పుడైతే జీవిత లక్ష్యాన్ని సాధిస్తారో అప్పుడే ఈ సమాజంలో, సొసైటీలో గొప్ప వ్యక్తులు అవుతారు. ఆ గొప్ప వ్యక్తులు కావడానికి ఎన్ఎస్ఎస్ గొప్ప ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ర్యాంక్ తక్కువ ఉంది కాబట్టి ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత, ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మిగతా 5 యూనిట్లు కలుపుకొని ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వస్తాను. 1 అవర్ మాట్లాడతాను. ఇంకా చాలా ఉంటాయి యాక్టివిటీస్, చాలా పాటలు ఉంటాయి. అయితే చెట్టు మీద ఒక పాట ఉంటుంది, పక్కన ఒక పాట ఉంటుంది, చాలా పాటలు ఉంటాయి. ఆ పాటలన్నీ కూడా మన కాలేజీలో జయచంద్ర సార్ అన్న అంటే ఎప్పుడు అన్న అన్నాడు. జగదీష్ సార్ గారు, డాక్టర్ జగదీష్ సార్ గారు ఆయన ప్రాణం పోసి మేమందరం కూడా, ఎందుకంటే 2006 నుంచి 2007-8 సంవత్సరంలో ఎంత ప్రేమ అంటే చదువు సార్ వెంకటేశ్వర సార్ ప్రోగ్రామ్ పోవాలని ఉండేది. మేమందరం కూడా చాలా పాటలు పాడుతుండే. ఒక బొల్లరో వెహికల్ ఉంటే బొల్లరో వెహికల్ బ్యాక్ సైడ్ కూర్చోబట్టి మీలాంటి క్యాంపులు పాట పాడేవాళ్ళం, స్కిట్ చేసేవాళ్ళం, స్పాట్ లో స్కిట్ చేసేవాళ్ళం, పాట పాడేవాళ్ళం. ఆ విధంగా అప్పుడు 550 యూనిట్లు ఉండే మొత్తం. అంత మహోత్సవం ఎన్ఎస్ఎస్ చాలా రోజుల తర్వాత కన్వర్ అయిపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఊరు వైభవం తీసుకోవడానికి రోజు వస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవడానికి ముందుకు కదా. దానికంటే బిఫోర్ చెప్తాను. ఓకే, ఈ కాలేజ్ వచ్చిన తర్వాత ఇంకోసారి మాట్లాడతాను మేడం. నేను ఆఫ్టర్ ఫెస్టివల్ మిగతా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని వస్తాను. అంటే బిఫోర్ పడబడే సౌదాన్ కూర్చోండి. సరిగ్గా కూర్చో, పడబడే సౌదాన్ కూర్చోండి. ఓకే, 1 2 3 అయితే క్లాస్ గో. ఓకే, చిన్నగా ఎన్ఎస్ఎస్ స్లోగన్స్. ఓకేనా? హ్యాండ్స్ అప్, రైట్ హ్యాండ్ పెట్టుకోండి. హ్యాండ్స్ అప్ అంటే హ్యాండ్స్ అప్ అంటే ఇక్కడ పెట్టుకోండి, పెట్టుకోండి హ్యాండ్స్ అప్. ఓకేనా? ఓకే, చిన్నగా ప్రాక్టీస్ చేద్దాం. సాగా తెలియకుండా తర్వాత లోడ్ చేద్దాం. ఓకేనా? వీడియో తీయకండి అమ్మా, ఇక్కడ వీడియో తీయడం తర్వాత. ఓకేనా?